నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో చాలామంది టీచర్స్ నా దగ్గరికి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటారు. ఎక్కువగా చాలామంది ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, టీచర్స్ అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్, కాలేజీ లెక్చరర్స్ పర్స్పెక్టివ్లోనండి, స్కూల్ టీచర్స్ అన్న ఉద్దేశం కాదు. ఈ యొక్క కాలేజెస్లో వర్క్ చేసి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో అసలు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ బాధలు అసలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే పాపం వాళ్ళందరికీ చెప్పుకోలేరు. సో ఎక్కడన్నా ఏదైనా మాట్లాడినా సోషల్ మీడియాలో కానీ వేరే చోట మాట్లాడితే ఇంకో రకమైనటువంటి సివియర్గా పనిష్మెంట్స్ కూడా అడ్మినిస్ట్రేషన్స్ ఇవ్వడం జరుగుతాయి. మనం చాలా చూసాం. ఈ ప్రైవేటు యూనివర్సిటీస్లో చేస్తున్నటువంటి మోసం అనుకోండి, దందాలు అనుకోండి, సరే ఏం పేరు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రొఫెసర్లకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, అసోసియేట్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా జాబ్స్ అన్నీ టెంపరీగా ఉంటాయి, లేకపోతే ఇవి పర్మనెంట్ పోస్టులు కాదు. కాబట్టి 30,000 రూపాయల జీతానికి తీసుకుని మేబీ ఫిజికల్గా 30,000 ఇచ్చి చాలా సందర్భాల్లో వాళ్ళకి పేపర్ మీద కొంచెం ఎక్కువ జీతం కింద రాయించుకుని గవర్నమెంట్కి చూపించడం అనేది చాలా సందర్భాల్లో నేను చూశాను, విన్నాను. అలాగే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఇది ఇంకా ఘోరం. ఇది ఎస్వియు కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఇలాంటి యూనివర్సిటీస్లో, ఈవెన్ జేఎన్టీయూ కానీ ఇలాంటి యూనివర్సిటీస్లో టెంపరీ పోస్టు, ఎడాక్ బేసిస్ అన్న పదాలను వాడి సేమ్ నేచర్ ఆఫ్ పోస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ తీసుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ అంతా కూడా టెంపరీగా ఉన్నటువంటి మళ్ళీ ఎంప్లాయీస్ మీద రన్ అవుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగట్లేదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదని చెప్తా ఉన్నాను. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆ ఫ్యాకల్టీ అసలు పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంటారు చాలామంది. ఉస్మానియాలో పర్మనెంట్గా ఉన్నటువంటి ఏదైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా ఏదైనా తీసుకున్నట్లయితే 1,20,000, 1,25,000, 1,30,000 కూడా జీతం వచ్చే అవకాశం ఉంటుంది. అదే జాబు, అదే నేచర్ ఆఫ్ జాబు, అదే వర్క్ చేస్తున్నటువంటి టెంపరీగా తీసుకున్నటువంటి వ్యక్తికి 30,000 రూపాయలకి జాబ్ చేయడం ఏంటి అన్న క్వశ్చను నిజంగా. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరూ సమానమే, అందరూ చేసే పనికి ఒకే రకమైన జీతం ఇవ్వాలని ఇదే గవర్నమెంట్ చెప్పి, ఇదే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఒకే పనికి, ఒకే రకమైన పనికి, ఒకే రెస్పాన్సిబిలిటీకి, ఒకే అకౌంటబిలిటీకి 30,000 రూపాయలు ఇవ్వడం ఏంటి అన్నటువంటి పాయింట్ మీద ఒక అతను కేసు వేయడం జరిగింది. 2024 సెప్టెంబర్ 2వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జి చెప్పింది ఏంటంటే, ఇది మహా అమానుషం. ఇది అసలు 30,000 రూపాయల జీతం ఏంటి? 2012లో ఉన్నటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో, 2012-11లో ఉన్న జీతాలు ఏవైతే ఉన్నాయో అంతకంటే ఘోరంగా, లేకపోతే దానికి సమానంగా అదే జీతాన్ని ఇప్పుడు కూడా టెంపరీగా ఉన్నటువంటి లెక్చరర్స్, అడాక్ బేసిస్ మీద ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నారో, వీళ్ళకి అసోసియేషన్స్ కానీ, వీళ్ళ బాధ వినేవాడు కానీ, వీళ్ళ బాధ చెప్పుకునే ప్లాట్ఫారం కానీ ఇలాంటివి భారతదేశంలో లేవు. గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ రోజు నేను బయటకి తన్ని గంటి బయటేస్తారండి. కనీసం ఎవడో నాలాంటివాడన్నా మాట్లాడాలి. చాలామంది ప్రొఫెసర్స్ని అడాక్ బేసిస్ మీద, టెంపరీ బేసిస్ మీద తీసుకున్నటువంటి జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ కాకినాడ కాలేజీ పేర్లతో సహా ఓపెన్గా చెప్తున్నాను నేను. తప్పని చెప్పండి ఎవరన్నా. జేఎన్టీయూ విజయనగరం, నరసరావుపేట జేఎన్టీయూ, ఉస్మానియా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్. ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే 49 యూనివర్సిటీస్ ఉంటాయండి మనకి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ 31, 3 సెంట్రల్లో 28 స్టేట్ యూనివర్సిటీస్ యాజ్ ఆన్ డేట్ ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ 11 ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ 5 ఉన్నాయి, కలిపి 49 యూనివర్సిటీస్. అలాగే తెలంగాణలో స్టేట్ యూనివర్సిటీస్ 17, సెంట్రల్ యూనివర్సిటీస్ ఒక 3, డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక 8, వెలసి 29. అంటే ఉజ్జాయింపుగా ఆంధ్రప్రదేశ్లో ఒక 50, తెలంగాణలో ఒక 30, 80 యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నిటిలో కూడా చాలా మటుకు, చాలా వరకు, ఇది అండర్లైన్ చేసుకోండి, ఈ యూనివర్సిటీస్ రన్ అయ్యేది టెంపరీ ఫ్యాకల్టీ మీద రన్ అవుతుంది తప్ప పర్మనెంట్ ఫ్యాకల్టీ వేకెన్సీస్ ఫిలప్ చేయట్లేదు. దానికి ఉదాహరణ ఎస్వి యూనివర్సిటీ మీరు తీసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వేకెన్సీస్ని ఫిలప్ చేయకుండా దగ్గరగా 1,500 నుంచి 2,000 వరకు కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఈ రోజుని. ఎంతోమంది రిటైర్ అయిపోయారు. అదే కాలేజీలో చదివినటువంటి ఎవరో ఒకళ్ళు ఉంటే, ఏదో పీజీ లేదా పిహెచ్డీ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో 30,000, 25,000 ఇచ్చి చేయించుకుంటున్నారు. తప్పులేదు, చేయించుకున్నాం. కానీ రెగ్యులర్ ప్రొఫెసర్స్తో సమానంగా కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా నాన్ అకాడమిక్ పనులు, అకాడమిక్ పనులు చేయించుకుంటూ, ఎక్కువ వర్క్ చేయించుకుంటూ, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇస్తూ, ఎక్కువ క్లాసులు ఇస్తూ, ఎక్కువ వర్క్ చెప్తూ, బాసిజం, యుగో ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎకడమిక్స్ అంటేనే యుగో. నేను గవర్నమెంట్లో చేసినంత మాత్రాన్ని ఎకడమిక్స్ గురించి నాకు అవగాహన లేదనుకోవద్దు. ఎకడమిక్స్కి బాగా క్లోజ్గా గత 5 ఏళ్ల నుంచి ఉంటాను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి.
కాలేజీలతో చాలా క్లోజ్ అసోసియేషన్, చాలా కాలేజీలకు అఫీషియల్గా అడ్వైజర్ కింద పనిచేశాను నేను. కొన్ని జాబ్ చేస్తున్నప్పుడు అన్అఫీషియల్గా కూడా పనిచేశాను, కానీ అఫీషియల్గా మేము పని చేయకూడదు కాబట్టి. చూస్తే చాలా వర్క్ ప్రెజర్ ఉంటుంది వాళ్ళకి. పాపం పెళ్ళయ్యి పిల్లలు ఉంటారో, వాడి ఉద్యోగం ఉంటుందా పోద్దో తెలియదు, ఏజ్ అయిపోతూ ఉంటుంది, వేరే ఉద్యోగానికి పనికిరారు, వేరే ఏమీ చేయలేరు. ఒక సబ్జెక్ట్ మీద రిస్ట్రిక్ట్ అవుతారు పిహెచ్డీ అంటే, ఆ సబ్జెక్ట్ మాత్రమే చెప్తారు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయలేరు. ఏదన్నా పోస్టులు పడతాయని చెప్పి ఎదురు చూస్తే పోస్టులు పడవు. తీరా పడినా కూడా వీసీస్ మేనేజ్ చేసేసుకుంటారు అన్నీ. దాంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి యూనివర్సిటీలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రావడం వల్లే ఈ దేశం ఇలా నాశనం అయిపోయింది. ప్రతి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఎవరు అఫీషియల్గా ఇండిపెండెంట్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ అని చెప్తారు, సుప్రీంకోర్టు ఇండిపెండెంట్ అని చెప్తారు, సిబిఐని ఇండిపెండెంట్ అని చెప్తారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇండిపెండెంట్ అని చెప్తారు. ప్రతిదీ ఇండిపెండెంటే. యూనివర్సిటీలు వీసీస్ కూడా ఇండిపెండెంట్ అని చెప్తారు, ఇండిపెండెంట్ బాడీస్ అని చెప్తారు. కానీ రిక్రూట్మెంట్ చీఫ్ మినిస్టర్ కాదని గవర్నర్ దగ్గరికి ఫైల్ వెళ్తాను ఎలా అనుకుంటున్నారు అసలు? మరి ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ చైర్మన్స్ కానీ, ప్రతి యూ టేక్ ఇట్ ఎనీ చైర్మన్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్స్ కానీ, యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కానీ, ఇవన్నీ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల సో ఆబ్వియస్గానే వైస్ ఛాన్సలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పోస్టులు కానీ వాటి గురించి వాటికి సంబంధించి పట్టించుకోరు, గవర్నమెంట్ ఫండింగ్ అవ్వదు. నాగార్జున యూనివర్సిటీ కంటే పెద్ద ఎగ్జాంపుల్ నేనేం చెప్పగలను, ఎస్వి యూనివర్సిటీ కంటే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పగలను, ఉస్మానియా కంటే ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం చెప్పగలను, టెంపరీ వరల్డ్ మీద రన్ అవుతుందన్న విషయం కాదా. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండానే మా ఇల్లు, నేను ఆల్మోస్ట్ 3-4 years ఉన్నాను అక్కడ. రెయిన్ట్రీ పార్క్ అపార్ట్మెంట్ అని ఉంటుంది. ఎన్నోసార్లు నాగార్జున యూనివర్సిటీకి నేను వెళ్ళా కోవిడ్ టైంలో, కానీ ఆ టైంలో ఉన్నాను నేను. స్టిల్ మా హౌస్ అక్కడే ఉంటుంది. నాకున్న ఒక ఏకైక ఓన్ హౌస్ ఏదైనా ఉందంటే అది ఒకటే, అక్కడే ఉంది నాకు. బట్ ఎన్నోసార్లు అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా టెంపరీగా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ more than 60-70% ఆఫ్ ది ఎంత లోడ్ వాళ్ళ మీద పడుతుంది, ఎలా చెప్పగలరు ఏంటి అన్నది లేదు. అలాగే భారతదేశంలో యూనివర్సిటీస్ మీరు చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే, వేకెన్సీస్ మనం చూసినట్లయితే జనరల్గా మీరు చూసినట్లయితే యూనివర్సిటీస్ 1338 ఉన్నాయండి ఈసారికి. ఆల్మోస్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ 124. డీమ్డ్ అంటే తొందరపడి అన్ని విఐటి అమృత లాంటివి, లేకపోతేనేమో ఎస్ఆర్ఎంఓ, లేకపోతేనేమో ఇది ఇలాంటివి కాదండి. ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వేరు ఉంటాయండి. గవర్నమెంట్ ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరు ఫస్ట్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అయిందండి 1958లో. అంతకుముందు కాలేజ్ స్థాపించినప్పటికీ తర్వాత డీమ్డ్ స్టేటస్ అప్పుడు రావడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీస్ కానీ ఇవన్నీ కూడా, ఈవెన్ ఐఎస్బీ కానీ ఇవన్నీ కూడా డీమ్డ్ అంటారండి. గవర్నమెంట్ డీమ్డ్, ప్రైవేట్ డీమ్డ్, స్టేట్ గవర్నమెంట్ డీమ్డ్, ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ఎప్పుడైనా సపరేట్గా వీడియోలోనే చెప్పినప్పుడు చెప్తాను. 124 ఉన్నాయి. అట్లాగే మిగిలిన యూనివర్సిటీస్ ఏవైతే మీకు ఉంటాయో, స్టేట్ యూనివర్సిటీస్, స్టేట్ కాలేజెస్లో కానీ స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ అవన్నీ కూడా 479, 479 ఉన్నాయి యాజ్ ఆన్ డేట్ ఆఫ్గా. అలా కాకుండా మిగిలిన యూనివర్సిటీస్ ఏవైతే మీకు ఉంటాయో, సెంట్రల్ యూనివర్సిటీస్ ఒక 56 ఉన్నాయి మనకి. అట్లాగే మిగిలినటువంటి యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, మామూలుగా ప్రైవేట్ ఓన్డ్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. మొత్తం కలిపినా కూడా 1338 ఉంటాయండి. అలాగే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కాలేజీలో ఒక 150 ఉంటాయండి. ఆల్మోస్ట్ స్పెషల్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కాలేజీలో ఆల్మోస్ట్ స్పెషల్ నేషనల్ ఇంపార్టెన్స్ 13 ఎన్నో ఉంటాయి. ఐఐటీస్ 23 ఉంటాయి, ట్రిపుల్ ఐటీస్ 25 ఉంటాయి, ఎన్ఐటీస్ 35 ఉంటాయి, అలాగే ఎయిమ్స్ వచ్చి 21 ఉంటాయి, అట్లాగే మీకు ఐజర్స్ వచ్చి 7 ఉంటాయి, అట్లాగే మీకు ఎన్ఐడీస్ వచ్చి 5 ఉంటాయి, ఎస్పీఎస్ వచ్చేటప్పటికి 3 ఉంటాయి, మీకు ఎన్ఐఎఫ్టీఈఎం ఏవైతే ఉంటాయో 2 ఉంటాయి, అట్లాగే మీకు ఐఏఎమ్స్ వచ్చేటప్పటికి 23 ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూసుకున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఐజర్స్, నైజర్స్ ఇవన్నీ ఏవైతే స్టేట్కి సంబంధించినటువంటి ఏవైతే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కాలేజీలు ఏవైతే ఉంటాయి, జిఎఫ్టీస్ అవి అంటాయి, ఇవన్నీ కలిపినా కూడా 150 ఉంటాయి. ఇవి కాకుండా 1338 మిగతా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా ఒక 75 వచ్చేటప్పుడు అగ్రికల్చరల్గా అఫీషియల్గా ఇప్పుడు అయినటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే 400 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటాయి అప్రాక్సిమేట్గా. ఇవన్నీ వెరసి ఒక 2000 వరకు గవర్నమెంటే ఉంటాయి. గవర్నమెంటే 2000 యూనివర్సిటీస్ అనుకున్నట్లయితే, ఒక్కొక్క యూనివర్సిటీలో యావరేజ్ 500 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని అనుకున్నట్లయితే 10 లక్షల వేకెన్సీస్ ఈ రోజున ఉన్నాయి మనకి. సో అందువల్ల ఏంటంటే వేకెన్సీస్ చాలా ఎక్కువనే మనం చెప్పుకోవచ్చు. అట్లాగే మీరు అది పక్కన మనం పెట్టినట్లయితే ప్రైవేటు కాలేజెస్ మన భారతదేశం మొత్తం 45,000 కాలేజెస్ ఉంటాయి. ఈ 45,000 కాలేజీలో యావరేజ్ ఒక్కొక్క కాలేజీకి కనీసం ఒక 40-50 వేకెన్సీస్ ఉన్నాయని అనుకున్నట్లయితే ఇంక మనం చెప్పలేం అవి ఒక 20 లక్షల వేకెన్సీస్. అంటే వెరసి దగ్గరగా మీకు గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే ప్రైవేట్ కాలేజెస్ కానీ, చిన్న కాలేజెస్, జూనియర్ కాలేజెస్ అవనండి, డిగ్రీ కాలేజెస్ అవనండి, ఏ కాలేజెస్ అయినప్పటికీ కూడా 30 లక్షల వేకెన్సీస్ ఉంటాయి. ఈ వేకెన్సీస్లో మనకి అఫీషియల్గా ఆన్ పేపర్ మీద గవర్నమెంట్ జీతం తీసుకునేటువంటి యొక్క వ్యక్తుల యొక్క శాతం 40% మించలేదన్నది వాస్తవం. ఇది అఫీషియల్గా సర్వే చెప్పినాయి, సతీష్ అన్న వ్యక్తి చెప్పింది కాదు. అఫీషియల్గా ఎన్నో సర్వేస్ మనకి చెప్పిన 2013 నుంచి కూడా చాలా సర్వేస్ ఉన్నాయి. మరి మిగిలినటువంటి అందరూ కూడా టెంపరీ బేసిస్ మీద వెళ్తున్నారు. మరి వీళ్ళ జీవితానికి భద్రత ఏమిటి అన్న దానికంటే కూడా వాళ్ళ జీతం 30,000తో ఎలా సరిపెట్టుకుంటారని సుప్రీంకోర్టే ప్రశ్నించింది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారమే ఇప్పుడు ఈ వీడియో నాకు మూలం. కోర్టు సిగ్గుపడింది. ఏంటి గురు విష్ణు గురు బ్రహ్మ అని మనం చెప్తాము. యంగ్ మైండ్స్ని భవిత అంటే ఫ్యూచర్ను తయారు చేసి, యువతని తయారు చేసి మాస్టర్లకి 30,000 రూపాయల జీతమా? కూలి పనోడు కూడా 30,000 లేదు కదా.
రూపాయల జీతం ఏంటి? మొత్తం యంగ్ మైండ్స్ని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళేదే మాస్టర్లో. ఈ మాస్టర్లకే సరైనటువంటి జీతాలు ఇవ్వలేకపోతే ఇక దేశం ముందుకు ఎందుకు వెళ్తుంది? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. ఎప్పుడైతే మీకు మంచి జీతాలు లేకపోతే మిగతా అన్ని దేశాల్లో మీకు ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండదు? మీరు చూసినట్లయితే యుఎస్లో కూడా టెన్యూర్ బేస్డ్ ట్రాక్స్ అంటారండి వాళ్ళని. మిగతా దేశాల్లో కూడా ఉంటాయి, బట్ వాళ్ళకు కూడా ఫుల్ టైం వాళ్ళకి ఎలా ఉంటాయి, శాలరీస్ అలాగే ఉంటాయి. ఎందుకు ఒక భారతదేశంలోనే టెంపరీగా ఉన్నటువంటి ఎడాక్ బేసిస్ మీద శాలరీలు 4వ వంతుకి పడిపోతున్నాయి అన్న దానికి ఎవరు ఆన్సర్ చెప్పాలి? దీనికి చెప్పండి, మీరే చెప్పండి, ఎవరు ఆన్సర్ చెప్తారు దీనికి? మిగతా దేశాల్లో టెన్యూర్ బేస్డ్ అయినా టెంపరీ అయినా అడాక్ అనుకుంటావా, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. అమెరికా లాంటి దేశం తీసుకుంటావా, యూకే తీసుకుంటావా, సౌత్ కొరియా తీసుకుంటావా, లేకపోతే చైనా తీసుకుంటావా, ఇంకో దేశం తీసుకున్నప్పుడు 4వ వంతు జీతానికి ఎవడో పని చేయట్లేదు ఒకే జీతానికి. మరి ఇదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఈక్వల్గా మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని చెప్తాం మనం, ఫండమెంటల్ డ్యూటీస్తో పాటుగా. మరి ఏ రకంగా ఇది జస్టిఫై చేస్తుంది గవర్నమెంట్ అఫీషియల్గా? ఈ 30,000 రూపాయలు గవర్నమెంట్ అఫీషియల్గా ఇస్తుంది తప్ప అన్అఫీషియల్ శాలరీ కాదు. ప్రైవేట్ దాంట్లో అన్అఫీషియల్గా ఇస్తున్నారో నేను చెప్పా. చాలామంది చాలా చిన్న ప్రైవేట్ కాలేజీల్లో కానీ యూనివర్సిటీస్లో కానీ కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ జీతాలు తక్కువ ఇచ్చి ఎక్కువ రాసుకోవడం జరుగుతున్నమాట వాస్తవం. అది అందరికీ తెలిసిందే. అది కాకుండా గవర్నమెంటే అఫీషియల్గా 30,000 రూపాయలు అఫీషియల్గా బ్యాంక్ అకౌంట్ నుంచి యూనివర్సిటీ అకౌంట్ నుంచి ఇచ్చింది అంటే గవర్నమెంట్ యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ ఫర్ ద సేమ్ డ్యూటీస్ ఫర్ ద సేమ్ నేచర్ ఆఫ్ ది వర్క్ దట్ ఐఎమ్ గివింగ్ దట్ 1.5 lakhs per month for one faculty for the same duties that they are giving for the 30,000 rupees per month. How it can be justified as per law? ఇది మరి ఒక వ్యాలిడ్ క్వశ్చన్ కాదంటే ఎట్లాగా? అంటే డబ్బులు అంటే ఏంటి? 10 రూపాయల వస్తువు ఎవడో కూడా 9 రూపాయలు కూడా బయట ఇవ్వడే. నీ ఇంట్లో ఉన్న ఏ పనికి చేయాలన్నా, ఒక పని మనిషి ఏది చేయాలన్నా కూడా, ఏ వర్క్ చేయాలన్నా కూడా 1 రూపాయి కూడా తక్కువకి మనకి ఎవడో రాడే. బయటికి వెళ్ళి హోటల్లో ఫుడ్ తినాలంటే ఎవడో 10 రూపాయలకు ఫుడ్ని 5 రూపాయలకి ఇవ్వడే. మరి ఈ టీచర్లు 1,50,000 తీసుకుని సమానంగా ఉన్నటువంటి పని ఎలా చేయాలి? ఇంకొకటి ఏంటంటే దీనికి ఇంకొక కోణం ఉంది. చాలా సందర్భాల్లో 30,000 ఇస్తున్నారు కాబట్టి మెరిట్ ఎవడో రావట్లా. ఇది అనదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అదే నిజంగా టెంపరీ వాళ్ళు కూడా 1,50,000 2 లక్షలు అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇచ్చినట్టుగా మిగతా కాలేజీల్లో LIITలో NITలోనూ మిగతా కాలేజీల్లో ఇచ్చినట్టుగా కూడా డీసెంట్ శాలరీ ఇచ్చినట్లయితే ఎంతోమంది ఇండస్ట్రీకి వెళ్ళకుండా విదేశాలు వెళ్ళకుండా భారతదేశంలోనే ఉండి టీచింగ్ ఫీల్డ్కి వచ్చి టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చి పాఠాలు చెప్తే మరి దేశం ముందుకెళ్ళదా? 30,000 రూపాయలు ఇచ్చినప్పుడు మెరిట్ కూడా రాదు కదా. మరి మెరిట్ రాకుండా వేరే దేశాలకు వెళ్ళడానికి, వేరే పనులు చేయడానికి ఇది కారణం కాదని ఎలా చెప్పగలం మనం? ఇన్ని లక్షల ఉద్యోగాల వేకెన్సీలు, 30 లక్షల వేకెన్సీస్ ఉంటే అఫీషియల్గా ఆన్ పేపర్ మీద పెద్ద కాలేజీల్లో తీసుకున్న 10 లక్షల వేకెన్సీస్ ఉన్నాయే. ఇన్ని లక్షల అఫీషియల్గా ఉన్నటువంటి AISHE అంటారు, ఆల్ ఇండియా స్కూల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, ఆల్ ఇండియా సర్వే హయ్యర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, AISHE రిపోర్ట్ మీరు డౌన్లోడ్ చూసినట్లయితే అఫీషియల్గా యూనివర్సిటీస్లో ఉన్న వేకెన్సీస్ని వాళ్ళు లెక్క కట్టినట్లయితే 16 లక్షల వేకెన్సీస్ ఉన్నాయన్నమాట అఫీషియల్గా వెబ్సైట్లోనే చెప్తున్నారు. ఇది అఫీషియల్ రికగ్నైజ్డ్ నెంబర్, సర్వే చేసిన నెంబర్. అది కోవిడ్కి ముందే చేశారు, ఇప్పుడు కూడా కాదు అది. మరి 16 లక్షల మంది ఫ్యాకల్టీని నువ్వు సరైనటువంటి జీతం ఇచ్చి సరైనటువంటి రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్స్ పెట్టి నువ్వు ఎప్పుడైతే తీసుకోలేదో వాడు ఎవడో కూడా ఈ టీచింగ్ ఫీల్డ్ టీచింగ్ అందుకునే దేనికి పనికి రాకపోతే మాస్టర్కి వెళ్ళండి రా అన్న పరిస్థితికి ఈరోజు భారతదేశం దిగజారిపోయిందంటే ఇంకెక్కడ రీసెర్చ్ అంటే భారతదేశానికి గొప్పగా చెప్పుకుంటే రీసెర్చ్ ఏం లేదు. ఎవడో తయారు చేసిన డీప్ సీక్లో ఉన్న ఓపెన్ కోడ్ పెట్టి మనం చేయడం తప్ప మనం టెక్నాలజీ చేస్తున్నామని సోఫాల్లో కూర్చొని రోడ్ల మీద తిరిగి జబ్బలు జరుచుకుని పొలిటీషియన్ చెప్పడం తప్ప నాలెడ్జ్ లేని బుర్ర తక్కువ ఎదురు అందరూ పబ్లిక్గా చెప్తున్నాను నేను. మనమేమి ఇన్నోవేషన్స్, మనదేమి ఇన్నోవేటెడ్ కంట్రీ కాదు. మనదేమని ఎవడో తయారు చేస్తే తెచ్చుకుని మనుషులు మనం జనరల్గాను. సో ఇన్నోవేషన్ అనేది జరగాలి అంటే ఫ్యాకల్టీని సరైన రిక్రూట్మెంట్ చేసి సరైన జీతాలు ఇచ్చి అట్రాక్ట్ చేయాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఉదాహరణకి నేను టీచింగ్లో వద్దాం అనుకున్నాను. ఈ వేకెన్సీస్ తీయడు, ఏమీ చేయడు, జీతాలు సరిగా ఉండవని చెప్పి రాలేదు. అలా నాలాంటి చాలామంది ఉంటారు. బట్ నేను అప్లై చేస్తే నాకు రాలేదు. నేను చాలా ఇప్పటివరకు నేను ఓపెన్గా చెప్పలా ఏ వీడియోలో కూడా. నేను జాబ్ జాయిన్ అయిన మరుక్షణం JNTUలో వేకెన్సీ పడితే నేను నోటిఫికేషన్ పడితే అప్లై చేశాను మసాబ్ ట్యాంక్లో. నాకు జాబ్ వద్దు, ఆఫీసర్ ఉద్యోగం, ఈ ఉద్యోగం ఎవడు చేస్తాడు రా బాబు, ఈ రైల్వే ఉద్యోగం అని చెప్పేసి టీచింగ్ వెళ్దామని ట్రై చేస్తే నాకు ఎవడ ఉద్యోగం ఇవ్వాల. రకరకాల పాయింట్లు ఉంటాయండి దానికి. OC అంటారు, నాన్ లోకల్ అంటారు, లోకల్ అంటారు, అది రకరకాల ఆస్పెక్ట్స్లో అది PhD లేదని చెప్పి సరే వాట్ ఎవర్ ద రీజన్స్ వల్ల రాలేకపోయింది. నాలాంటి వ్యక్తులు ఎంతోమంది టీచింగ్ మీద ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఇండస్ట్రీస్లో లక్షల్లో ఉన్నారు భారతదేశంలో. మరి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళని ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో పెట్టకపోతే టీచర్ ఎలా వస్తాడండి? ఈ రోజున అమెరికాలో ఎంతో గొప్ప PhD చేస్తే తప్ప ప్రతి 100 మందికి 2-3 మాత్రమే అకాడమిక్స్లోకి వెళ్తారు. వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమ్లీ టాప్ పెర్ఫార్మర్స్. ఈ పదాన్ని కరెక్ట్గానే నేను వాడుతున్నాను. నేను తెలిసి బాధ్యత వాడుతున్నాను, తెలియకుండా మీరు వాడటం కదా. అమెరికాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎవరైతే PhD చేస్తారో టాప్ పీపుల్ మాత్రమే అకాడమిక్స్లోకి వస్తారండి. కింద పీపుల్ ఎవరు రారు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేసి, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఉన్నటువంటి టాప్ ప్రీమియర్ కాలేజీల్లో చేసి లేకపోతే మంచి రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు మాత్రమే అకాడమిక్స్లోకి వస్తారు.
మరి మిగతా వాళ్ళు ఇండస్ట్రీస్కి వెళ్తారు. ఇక్కడ రివర్స్, మన దగ్గర ఏమో టాపర్స్ అందరూ ఇండస్ట్రీకి పోతారు, కింద ఉన్నవాడేమో ఎకడమిక్స్కి వెళ్తారు. రీజన్ ఏంటంటే వెళ్ళలేక కాదండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెఫినెట్గా వీళ్ళ పడి కష్టాలు ఏవైతే వీళ్ళకి అసోసియేషన్స్ ఉండవండి, గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ డే వాళ్ళని తీసేస్తారు, వాళ్ళకి హక్కులు ఉండవు, వాళ్ళకి ఏమి ఉండదు. మరి ఇవన్నీ ఇప్పుడు ప్రొటెక్షన్ యాక్ట్ అంటుందండి, అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది. మరి ఇది కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రాదా? మరి ఎందుకంటే మీరు ఎలాగ ప్రొటెక్ట్ చేస్తున్నారు అతన్ని, మీరు తీసుకున్నారు కదా. ఇవన్నీ ఏంటంటేనండి గవర్నమెంట్ తీసుకుందే. ఇప్పుడు ఏదో చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏదో పోస్టులు ఏదో తీసుకున్నారు కదండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో, ఏదో 5,000కో 6,000కో 10,000కో జీతాలు ఇచ్చారు కదా, ఏదో అంగన్వాడీ టైపును లేకపోతే ఇవి ఉన్నాయి కదండి ఇవన్నీ టెంపరీగా. అసలు ఈ టైప్ ఆఫ్ రిక్రూట్మెంటే తప్పిది. కాలేజీలు నిన్నగాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి 8 మంది కమిటీతో రేవంత్ రెడ్డి గారు కమిటీ పంపిస్తే వాళ్ళందరూ సర్వే చేసి దీన్ని స్టాన్ఫర్డ్ ఆర్ ఆక్స్ఫర్డ్ లెవెల్ అసలు బుర్ర ఉందా, బుద్ధి ఉందా? అసలు కనీసం 1% కాదు, 0.0001% నాలెడ్జ్ లేని మనుషుల మధ్యలో బతుకుతున్నాం మనం. అసలు ఆక్స్ఫర్డ్ అంటే ఏంటి, స్టాన్ఫర్డ్ అంటే ఏంటి, వాళ్ళకు ఉన్న ఫండ్ ఎంత? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు, అన్ని ఐఐటీలు అన్నిటిలు కలిపినా కూడా దాంట్లో 10% కూడా ఉండదు ఆ కాలేజీలో ఉన్న ఫండింగ్లో. వాళ్ళ ఫండ్ ఏంటి, వాళ్ళ ల్యాబ్స్ ఏంటి, రీసెర్చ్ ఏంటి, ఎంత క్వాలిటీ స్టూడెంట్స్ ఉంటారో, ప్రొఫెసర్లు ఎంతమంది ఉంటారో, వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏంటి, ఏంటిది? ఇదేది లేకుండా నాకు ల్యాండ్ ఉంది కాబట్టి 2,000 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి నేను ఆక్స్ఫర్డ్ చేస్తాను ఏంటిది? అలాగైతే బోర్డు చేయొచ్చు కాదండి. అసలు ఉన్న బేసిక్ రిక్రూట్మెంట్ చేయకుండా ఉస్మానియా 10 సంవత్సరాల నుంచి ఆక్స్ఫర్డ్ చేస్తారన్నమాట ఎలా అనగలుగుతున్నాం మనం? అంటే జనాలకు అమాయకులు అని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలనా నేను? జనాలు వింటున్నారు కాబట్టి కదా చెప్పగలుగుతున్నాను. ఉస్మానియా ఆక్స్ఫర్డ్ చేస్తానంటే తప్పట్లో కొట్టుకుని సోషల్ మీడియాలో పొలిటికల్గా చెప్పుకుంటున్నారు అందరూ. చేస్తాన్నారు, మా సీఎం గారు చేస్తానని చెప్తున్నారు. ఏంటిది అసలు చేయడానికి? ఏంటి అలా ఉన్న రిక్రూట్మెంట్స్ దిక్కులు మామూలుగానే లేవు. ఎవడండి ఉస్మానియాకి వెళ్ళి జాయిన్ అయ్యేది? వరల్డ్లోనే ది బెస్ట్ టాలెంట్ గ్రూప్స్ వెళ్తారు స్టాన్ఫర్డ్కి ఆక్స్ఫర్డ్కి. అది డ్రీమ్. అది ఎవరికైనా ఉస్మానియాకి వెళ్ళాలని డ్రీమ్ ఉందా భారతదేశంలో? ఫస్ట్ డ్రీమ్ బిల్డ్ చేయండి. అసలు ఒక కాలేజీ గొప్ప కాలేజీ ఎప్పుడో అవుద్దండి, వాడికి వేల లక్షల మందికి డ్రీమ్ అవ్వాలి ఆ కాలేజీ. అలా అయిందా? ముందు అది చేయండి మీరు ఫస్ట్, అసలు తర్వాత అవుద్దిలే ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్. ఈ రోజున ఎన్నో గొప్ప కాలేజీలు చెప్పుకునే కాలేజీలన్నీ కూడా అది ఎన్నో లక్షల మందికి 90% ఆఫ్ ది పబ్లిక్కి డ్రీమ్. అది డ్రీమ్ కాబట్టి అది అంత గొప్ప కాలేజీ అయ్యింది అది. సో డ్రీమ్ని కదా మనం పెంచాలంటే ఆ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఫ్యాకల్టీని, ఆ రీసెర్చ్ని, ఆ ఫండింగ్ ఇవ్వాలి కదా. కమిటీని పంపించి 4 సార్లు నేను తిప్పానని చెప్పుకోవడం వల్ల ఓట్లు వస్తే రావచ్చేమో తప్ప మరి ఈ రకమైన విధానం కరెక్టా అని క్వశ్చన్ చేస్తున్నాను నేను. మరి ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీస్ భారతదేశంలోకి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి వస్తున్నాయి. మరి ఇండియాలో ఉన్నటువంటి ఎంతో ప్రెస్టీజియస్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఉన్న కాలేజీల్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ పరిస్థితి ఏంటి? అలాగే ప్రైవేట్ కాలేజీల్లో కూడా నరకం చూస్తారండి చాలామంది డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ ఇది కానీ మనం తిరగదండి. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 5 లక్షల ఫీజు తీసుకుని 10 లక్షల ఫీజు తీసుకున్న డీమ్డ్ యూనివర్సిటీస్. మరి ఫ్యాకల్టీని షిఫ్ట్ సిస్టమ్ అండి. డీమ్డ్ యూనివర్సిటీ షిఫ్ట్ తెలుసు కదా మీకు. చాలా కాలేజెస్లో మీరు ఏ కాలేజీకి వెళ్తారు, కాలేజీ పేర్లు చాలా సందర్భాల్లో చెప్తున్నాం. షిఫ్ట్ పొద్దున్న మధ్యాహ్నం షిఫ్ట్ ఏంటండి? ఇంజనీరింగ్ కాలేజీలో షిఫ్ట్ ఏంటండి? మీకు తెలుసో తెలియదు, చాలా కాలేజీల్లో 15 డేస్ క్లాసులు జరిపి 15 డేస్ ఇంటికి పంపించేస్తున్నారు. అది జాయిన్ చేసే ముందు ఇదొకటి తెలుసుకోండి. క్లాస్ రూమ్లు ఖాళీ లేవని చెప్పి. కేఎల్జీలో కూడా షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది, క్లాస్ రూమ్లు ఖాళీగా ఉండవు. పొద్దున్న సాయంత్రం ఏంటిది షిఫ్ట్ ఏంటి? నాకు అర్థం కాదు. ఏమైనా ఉద్యోగమా? ఏమైనా ఇన్ఫోసిస్లో, టీసీఎస్లో జాబా? డే అండ్ నైట్ జాబా ఏంటి షిఫ్ట్ పెట్టడానికి? షిఫ్ట్లు పెట్టి ఒక్కొక్కటి దగ్గర డొనేషన్స్ పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఫ్యాకల్టీ కనీసం జీతాలు ఎవరా? 10 ఏళ్ళు చేసినా 15 ఏళ్ళు చేసినా జీతం ₹1,00,000 కూడా ఉండదు వాళ్ళకి. చాలామందికి ఎలా బతుకుతారు వాళ్ళు? ఎలా బతుకుతారన్న యాంగిల్ ఒకటి. మీరు అనుకోవచ్చు సార్ వాళ్ళు ఎలాగ చెప్పట్లేదు, వాళ్ళకి చదువు రాదు కదా, టీచర్లు సరిగ్గా చెప్పట్లేదు కదా అని మీరే తిడతారు కదా. అంటే మీరు డబ్బులు తక్కువ ఇస్తే ఎవడొస్తాడు? డబ్బులు ఎక్కువ ఇవ్వాలి కదా. అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్న తర్వాత 2 లక్షలు, 1,50,000 జీతం ఇస్తే తప్ప కంఫర్ట్గా ఎందుకు వస్తాడు? ఉద్యోగానికి పోతాడు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి ఎంతో తెలివైనటువంటి విద్యార్థులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో, ఎవడన్నా నేను టీచింగ్కి వెళ్ళాలి, భారతదేశంలో నేను ఫ్యాకల్టీ కింద వెళ్దామని ఎవడన్నా అనుకుంటున్నాడా? ఎందుకు ఎవడో డ్రీమ్ చెప్పట్లేదు? చెప్పినా కూడా నిలబడుతున్నాడు ఆ డ్రీమ్. మరి నాకు మైక్రోసాఫ్ట్ 50 లక్షలు ఇస్తాను, నేను ఎందుకు వెళ్తానంటాడు. అయిపోయింది. బీటెక్ కూడా 50 లక్షలు ఇస్తాను, నేను పీహెచ్డీ చేయాలి, పీహెచ్డీ చేసినా కూడా లక్ష రాదు అంటాడు. ఎప్పుడైతే మీకు ఆ డిఫరెన్స్ వచ్చిందో, ఫైనాన్షియల్గా డిఫరెన్స్ వచ్చిందో, ఈ మేనేజ్మెంట్స్ హెరాస్ చేసేస్తాయి. ఈ ప్రైవేట్ కాలేజీలో కూడా చెప్తున్నాను నేనేమి ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో పబ్లిక్గానే తక్కువ జీతం ఇస్తారు. ప్రైవేట్ కాలేజీలో ఒకటి చెప్పి ఇంకోటి చేస్తూ ఉంటారు. వర్క్ లోడ్ ఎక్కువేసి హెరాస్మెంట్ చేస్తారు. నువ్వు రీసెర్చ్ పబ్లికేషన్ చేయకపోతే ర్యాంకింగ్ రాదని చెప్పి హెరాస్ చేసేస్తారని పట్టుకుని 4 పబ్లికేషన్ చేయి, 3 పబ్లికేషన్ చేయి, అది ఇన్ని క్లాసులు చెప్పు. లోడ్ ఎక్కువ ఇచ్చేస్తారంటే ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఎంత లోడ్ ఇవ్వాలో డబల్ త్రిబుల్ ఇస్తారు ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి. గవర్నమెంట్ కాలేజీలో కూడా ఈ ఎవరైతే వీళ్ళు టెంపరీకి వెళ్తారో వాళ్ళకే డబల్ త్రిబుల్ లోడ్ ఇస్తారు. అసలు ఆ లోడ్ గురించి ఎందుకంటే అంటే నేను ఎప్పుడైనా సపరేట్గా చెప్పాలి. నేను అలా లోడ్ ఏంటి, టీచింగ్ అవర్స్ అంటే ఏంటి, లేకపోతే నాన్ టీచింగ్ డ్యూటీస్ ఏం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. సో ఎప్పుడైతే యుగోస్, ఎప్పుడైతే పాలిటిక్స్, ప్రమోషన్స్ ఒకటి కాదండి, ఇవన్నీ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి. సో నేనేమంటానంటే పద్ధతిగా గవర్నమెంట్ కాలేజీలో రిక్రూట్మెంట్ చేయండి.
ముందు ఫిల్ చేయండి. ఈ రోజు వరకు కూడా 15,000 వ్యాకెన్సీస్ ఉన్నాయంటే ఇంతకంటే సిగ్గు కాదండి మనకి. ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మూడిట్లోనూ, జిఎఫ్టీస్ లేకపోతేనేమో ఈ ఏవైతే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కాలేజీల్లో ఇవన్నీ చూస్తే 15,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఈరోజు ఐఐటి ముంబై, ఐఐటి మద్రాస్, ఢిల్లీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మరి వేకెన్సీస్ ఫిలప్ చేయకుండా క్వాలిటీ, అసలు క్వాలిటీ అన్న పదం మాట్లాడి వాళ్ళు ఎవరికైనా పొలిటీషియన్స్కి అసలు ముందు కనీసం అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఫ్యాకల్టీస్ ఏంటి, రిక్రూట్మెంట్ ఏంటి, కోర్సులు ఏంటి, ఏమీ తెలియదు. ఎవరికీ తెలియదు వీళ్ళకి. ఏదైనా ఒక పార్టీలోకి 20 ఏళ్ళు బంటు కింద లాయల్గా తిరిగితే ఏదో సంచి మోసో, లేకపోతే మెడికల్ బిళ్ళలు ఇచ్చో, లేకపోతే భోజనం తినిపించో, లేకపోతే ముడ్డి కడిగినోడికేమో మినిస్టర్ పదవులు ఇస్తారు. మన కర్మ అది. వాళ్ళకేం తెలుస్తుంది, తెలియదు కదా. సో డెఫినెట్గా ఇది సుప్రీంకోర్టు చెప్పింది. అది ఆ జడ్జిమెంట్ నేను వేరే చూస్తుంటే నాకు కనపడితే నిజంగా నాకు బాధ కలిగింది. చాలామంది చెప్తూ ఉంటారు నాకు నరకం. వాళ్ళకి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అండి. వీళ్ళకి అసలు ఒక యూనియన్ ఉండదు, ఒక పిఎఫ్ ఉండదు. రేపు పొద్దున ఏదైనా తేడా వచ్చి ఇంటికి పంపిస్తే ఏముండదు. ట్యాక్స్ కడతారు వీళ్ళందరూ వైట్ మనీయే. మళ్ళీ 30% ట్యాక్స్ కడతారు. 30% ట్యాక్స్ కట్టిన తర్వాత గవర్నమెంట్ ఏమైనా రిటైర్ అయిన తర్వాత, లేకపోతే ఉద్యోగం పీకేసిన తర్వాత ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఈ వీళ్ళ దగ్గర 30% ట్యాక్స్ తీసుకుని ఇది పట్టుకెళ్ళి ఎవడో ఫ్రీగా పథకాలు ఇస్తారు వీళ్ళు. ఈ గవర్నమెంట్ వాళ్ళు అందరూ పట్టుకెళ్ళి పోరంబొక్కలుగా రోడ్డు మీద తాగేసి కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి కలిపి 100 ఎకరాల భూమి ఉన్నవాడికేమో ఏదో పథకం అని చెప్పేసి రైతు బంధు అని పథకాలు ఇచ్చినట్టు ఎవరికి పడితే వాడికి ప్రతి ఒడికి అందరికీ పథకం. ఈ సోషల్ ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో అర్హుడికి అర్హత ఉన్నవాడికి, అర్హత లేనివాడికి ఇవ్వద్దని చెప్పట్లేదు నేను. అర్హత లేనివాడు కూడా ఇచ్చుకుంటా పోతుంటే ఈ డబ్బులని ఎవడే ఇలాగా ఉద్యోగాలు చేసి ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు చేసి 30% ట్యాక్స్ కడితేనే కదా ఇవన్నీ. బట్ ట్యాక్స్ కట్టినోడికేమో భద్రత లేదు. ఉద్యోగం తీసేస్తే 47 వయసులో వాడు ఎక్కడికి వెళ్తాడు? పాఠం చెప్పుకునేవాడు. మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లేవని ఈ రోజుని మెకానికల్ సివిల్ మొత్తం అన్ని కాలేజీలో తీసేశారు కదా. ఈ ఫ్యాకల్టీ ఎక్కడికి వెళ్తారో ఏమీ లేదు భద్రత. కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఉందని చెప్పి కాలేజీలు పెట్టుకున్నారు. సో డెఫినెట్గా గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచన చేయాలి. మేబీ ప్రైవేట్ కాలేజీల్లో కానీ యూనివర్సిటీలో ఉన్న ప్రైవేట్ లెక్చరర్స్ ఎడాక్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేదైనా ఒక యూనియన్ కింద వచ్చి దాని ఇప్పుడు మెడికల్ వాళ్ళు చేస్తున్నారు కదా, మాకు స్టైఫండ్ కావాలని ధర్నాలు చేస్తున్నారు కదా. మీకేం పోయేకాలం? మెడికల్ వాళ్ళు చేస్తున్నారు కదా, మాకు స్టైఫండ్ తక్కువ ఉంది, లేకపోతే మాకు ఇది రావట్లేదని చెయ్యండి. మరి ఎవడో కూడా వాయిస్ చెప్పాలి కదండి. ఎవడో కూడా అరిస్తేనేమో తప్పు అంటారు, అరవపతినేమో అరవలేదంటారు. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు మణిపూర్లో ఏం జరిగింది? మొత్తం రాష్ట్రాన్ని అసలు ఇండియాకి సంబంధం లేకుండా చేసి పాడేశారు. ఒక ఏడాది తర్వాత తెలిసింది. అప్పుడు చెప్పారు గట్టిగా, అప్పుడు మాట్లాడుతున్నారు అంటారు. ఇప్పటికీ అసలు మనుషులకు బతకరా తెలుసు కదా నాకు. తెలియనంత వరకు గుప్పెట్లో ఉన్నంత వరకు ఎవడొకటి మాట్లాడితే నువ్వు ఎందుకు మాట్లాడావు, గట్టిగా మాట్లాడావు, నువ్వు అలా ఎదిరించా అంటారు. మరి ఎవడొకటి ఎదిరిస్తేనే కదా పబ్లిక్కి తెలుస్తుంది. ఎదిరించకుండా మీరు సైలెంట్గా వెళ్ళి అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఈ మాత్రం దానికి మీరు ఎదిరించాలా, ఈ మాత్రం దానికి మీరు చచ్చిపోవాలా అంటే ఏదో సినిమాలో ఏదో చిరంజీవి సినిమా 150 ఏదో సినిమా వచ్చింది కదా, అది ఏదో సినిమా 150th సినిమా. ఆ సినిమాలో కూడా అంతే, ఎవరు మీరు చచ్చిపోతే మీడియాలో వస్తారో అప్పుడు తెలుస్తుందో ప్రాబ్లం అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి ఎవడో కూడా అరిసో చెప్పో సచ్చో చేస్తే తప్ప తెలియదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని. అప్పుడు కానీ గవర్నమెంట్ పట్టించుకోదు. మన కర్మ ఏంటంటే పట్టించుకున్నా 2 రోజుల్లో మర్చిపోతాం. మన బస్సు యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయారు, ఏమైంది? 2 రోజులు మళ్ళీ మామూలే. మన అన్నీ కూడా షార్ట్ మెమరీ కాబట్టి ఇలాగే జరుగుతూ ఉంటాయి. బట్ డెఫినెట్గా ఇది బాధాకరమైన విషయం. మనం ఫ్యాకల్టీస్ని కాపాడుకోవాలి. క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఫ్యాకల్టీలో వచ్చే విధంగా ఆ పాలసీలు మనం ఆ విధంగా డిజైన్ చేయాలి. జర్మనీ, యూఎస్ లాంటి కంట్రీస్లో వచ్చినట్టుగా. అప్పుడే దేశ భవిష్యత్తు, ఈ పిల్లల యొక్క యూత్ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అదర్వైజ్ ఎప్పుడైతే మీకు క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీస్ పెరగలేదో క్వాలిటీ ఆఫ్ కాలేజెస్ పెరగవు. క్వాలిటీ ఆఫ్ కాలేజెస్ ఎప్పుడైతే పెరగలేదో 2-3% కాలేజీలోనే క్వాలిటీ ఉంటుంది కాబట్టి లక్షల మంది పోటీ పడతారు. ఆ పోటీ పడటం వల్ల మిగతా వాళ్ళు దేనికి పనికి రాకుండా అయిపోతున్నారు వాళ్ళందరూ కూడా. మీరు అనుకున్నట్టుగా దేశమే ముందుకు వెళ్ళట్లేదు. ఎడ్యుకేషన్ లేని దేశం దేనికి పనికిరాదు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యూనివర్సిటీని కొలాప్స్ చేస్తే దేశం మొత్తం నాశనం అయిపోద్ది. ఈ ఫార్ములాని తెలుసో తెలియకో ఇంటెన్షనల్గానో అన్ఇంటెన్షనల్గా అందరూ పొలిటీషియన్స్ ఫాలో అవుతున్నారు. మనం భరిస్తున్నాం ఇంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.